పేపర్లు వేద్దాం అనుకునేవాడిని. పేపర్ వేయాలంటే మా ఏరియాలో ఉన్నోడు పెట్టిన షరత్ ఏంటంటే నాకు సొంత సైకిల్ ఉండాలి, నెంబర్ 1, డిపాజిట్ కట్టాలి, వాడికి ఏదైనా తేడా వస్తే నా జీతం నుంచి కట్ చేస్తాడు. మీకు అంతేనేమో. మాదైతే నేను పేపర్ వేసాను కూడా, నాది 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఆయన దగ్గర పెట్టుకుని నాకు పేపర్ వేసే అవకాశం ఇచ్చాడు. స్టిల్ ఈ రోజు కూడా నా ఒరిజినల్ మార్క్ లిస్ట్ ఆయన దగ్గరే ఉంది. ఎందుకంటే అది మిస్ అయింది, నేను తర్వాత డూప్లికేట్ తీసుకున్నాను. అంటే అంత కష్టపడి వేసి అంతా చేస్తే మాకు అప్పట్లో వచ్చేది 300 ఎంత ఇచ్చేది. అది కూడా బిల్లులన్నీ వసూలు చేసి ఇస్తే, లేదంటే ఆ జీతం కూడా ఉండదు. అట్లాంటిది నేను ఆ రోజు నాకు అవకాశం లేదు. ఇవాళ పేపర్ వేయడం సంగతి దేవుడు ఎరుగు. మీరు అరే స్విగ్గీ చేసుకుంటే 20,000 25,000 సంపాదిస్తున్నారు. స్విగ్గీ, జొమాటో లేకపోతే ఏ ఓలా పెట్టుకుంటే రోజుకి 1000 రూపాయలు తక్కువ డబ్బులు రావట్లేదు. డబ్బులకి ఇవాళ సంపాదనకి ఛాయిస్ ఉంది, కానీ ఆ సంపాదన చేసే యువతరం ఎవరు ఫీల్ అవ్వట్లా. ఎవడైతే ఆల్రెడీ కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాడిలో ఇప్పుడు ఎట్లుంది, ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి వాడికి నెక్స్ట్ ఇయర్ కల్లా 10% హైక్ వచ్చేయాలి, లేకపోతే ఏం కంపెనీలు రా అనేటటువంటి. అంటే ఇది ఒక విచిత్రమైన అన్రెస్ట్. ఇది ఇలాగ ఏదో ఒక అసంతృప్తి ఉంటది. ఆ అసంతృప్తిని మోడీ మీదకి మళ్లించాలి. వ్యక్తికి సమస్య లేకుండా ఎప్పుడూ ఉండదు. వ్యక్తి సమస్యను ప్రభుత్వం మీదకి మళ్లించాలన్నది వీళ్ళ ఉద్దేశం. నీకు సరిగ్గా టాయిలెట్ రావట్లేదు, మోడీ సరిగ్గా